చిన్న శాంతమైన గ్రామం, పేరంతా మామిడిగూడెం. ఈ ఊరు చుట్టుపచ్చని పొలాలు, చెరువులు, పంట పొలాలు మధ్యలో ఒక పెద్ద పాత చింత చెట్టు. ఆ చెట్టు గురించి ఊరంతా చెబుకునే ఒక కథ ఉంది. ఆ చెట్టు దగ్గర రాత్రివేళ దయ్యం కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు అయినా సాయంత్రం 5వ గంట దాటాక ఆ చెట్టు దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే అక్కడ దయ్యం ఉందట. తెల్లటి వస్త్రాలు ధరించి పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ ఎవరైనా దరి చేరితే వెంటపడుతుందని ఊరంతా గుసగుసలు. ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు. పేరు రాము. దివ్యంగా ధైర్యం ఉండేవాడు. చదువు కొంతవరకు ఉన్నా ఆలోచనలు మాత్రం చాలామంది కంటే స్పష్టంగా ఉండేవి. ఆయనకి దయ్యాలు, భూతాలు నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం బూరుగు రామయ్య అనే వృద్ధుడు చెట్టు కింద కూర్చుని మరో ముగ్గురితో మాట్లాడుతూ ఇలా అన్నాడు. నిన్న రాత్రి ఓటెద్దు పోయిందట తెలుసా? ఆ దయ్యమే తీసుకుపోయిందట. వచ్చే తాను చూశారట. తెల్లటి బట్టలతో ఒకటి చెట్టు నుంచి జారిపోయిందట. అది విని రాము నవ్వేశాడు. బాబాయ్, నిత్రోడెంత దయ్యమా అది? ఒక చెట్టు దగ్గర తెల్లబట్ట వేలాడితే దయ్యమైపోతుందా? వాళ్లంతా అతనిని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు నవ్వుకుంటున్నావు రాము, కానీ అసలు అక్కడికి రాత్రి 12 గంటలకు వెళ్తావా? ఎందుకు కాదు, ఈరోజే వెళ్తా. రాత్రి అక్కడే గడుపుతా. అప్పుడే మీ దయ్యం బయటపడుతుంది అంటూ ధైర్యంగా ఊరంతా వినిపించేలా చెప్పేశాడు. రాత్రి 11:45. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గడపలు మూసుకొని పడుకున్నారు. కేవలం ఒక వ్యక్తి రాము మాత్రం చేతిలో టార్చ్ పట్టుకుని చింత చెట్టు వైపు నడిచాడు. ఆకాశంలో చంద్రుడు మేఘాల వెనకకి దాక్కున్నాడు. చుట్టూ కాస్త చీకటి, గాలిలో ఆకుల కదలిక, చెట్టు కొమ్మల ఊగుడు ఇవన్నీ కలిపి భయంకర వాతావరణాన్ని కలిగించాయి. ఏదైనా దయ్యం ఉంటేరా, నేనే రాము. ఈరోజు నీ రహస్యం బయటపడతా అంటూ నిగ్రహంగా అడుగులు వేశాడు. ఒక్కసారిగా చెట్టుపైనుంచి తెల్లటి వస్త్రంతో ఒకటి ఊగడం మొదలుపెట్టింది. రాము ఒక క్షణం ఆగిపోయాడు. టార్చ్ వెలుగుతో దాన్ని పూర్తిగా చూశాడు. అది మానవాకృతిలో ఉంది. 2 చేతులు, ఒక తల నెమ్మదిగా ఊగుతోంది. కొన్ని క్షణాలు నిజంగా దయ్యంలా అనిపించింది. కాని రాము భయపడలేదు. అడుగు ముందుకు వేసి ఆ వస్త్రాన్ని పట్టుకుని దగ్గరగా చూశాడు. ఆహా, ఇదేం దయ్యం? ఇదేమో పిచ్చివాడే బొమ్మ తయారు చేసి వేలాడదేశాడు. తెల్ల బట్టలు, కొమ్మలకి కట్టిన ముడులు, కొద్దిగా రంగు వేసిన ముఖం ఇవన్నీ కలిపి ఓ దయ్యంలా కనిపించేట్టుగా చేశారు. కాని అది నిజంగా నమ్మకంగా తయారుచేసిన వేషధారణ మాత్రమే. రాము వెంటనే ఊరికి వెళ్లి అన్నీ చెప్పాడు. సొల్లు కథలు, గుసగుసలు నమ్మిన గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. అయ్యో, ఇది ఇలా చెదలేలా? రాము నిజంగా గొప్ప ధైర్యం. ఆ తర్వాత రాము వాళ్లను చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఆ బొమ్మను చూపించాడు. కొందరు నవ్వారు, కొందరు లజ్జిపడ్డారు. బూరుగు రామయ్య తలదించుకుని ఇలా అన్నాడు. ఇంతకాలం మేమే చీకటి చుట్టూ కట్టిన భయాల మధ్య బతికేశాం రా రాము. నీవే ఈ ఊరికి కళ్ళు తెరిచావు. అది తరువాత రోజునుంచి గ్రామస్తులు ఇక ఆ చెట్టు దారి దాటడానికి భయపడలేదు. అక్కడ పక్కనే ఓ చిన్న బయటసారా వేశారు కూడా. రాము చెప్పిన మాటలు చివరికి ఊరంతా గుర్తుపెట్టుకున్నది. భయం మన మనసులో పుట్టేది. నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే దయ్యాలు